వరుసగా 5 ఓటముల తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్ రాయల్స్ 3వ విజయాన్ని అందుకుంది. అది కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 8వ స్థానానికి వెళ్లింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 16వ ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు 11 సిక్సర్స్ ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ కి ఈ విజయం దక్కింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్ల సహాయంతో 70 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ బౌలర్స్ లో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అసలు వైభవ్ సూర్యవంశీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తన ప్రస్థానం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. అతి చిన్న వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ఎవరు, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ 2011లో బీహార్లో జన్మించాడు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. చిన్నప్పటి నుంచి సూర్యవంశీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇది గమనించిన తల్లిదండ్రులు అతనికి క్రికెట్ శిక్షణ ఇప్పించారు. వైభవ్ కోసం తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా ఒక మైదానాన్ని తయారు చేయించాడు. ఇందుకోసం తన వ్యవసాయ భూమినే అమ్ముకున్నాడు. క్రికెట్ కోసం ఎంతో శ్రమించిన వైభవ్ 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే బీహార్ తరఫున మ్యాచ్ ఆడాడు. 2023 కూచ్ బెహార్ ట్రోఫీలో జార్ఖండ్పై 151 పరుగులు చేశాడు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ కన్ను సూర్యవంశీపై పడడంతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని ఐపీఎల్ వేలంలో దక్కించుకుంది. ఈ కుర్రాడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్రంగా పోటీపడింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు వైభవ్ను సొంతం చేసుకుంది. సూర్యవంశీకి లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఆడేందుకు అవకాశం వచ్చింది. దీంతో అతను బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపించాడు. ఎదుర్కొన్న తొలి బంతికే 6 కొట్టడంతో అతని కాన్ఫిడెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియాకు మరో సచిన్ దొరికాడంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వైభవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడని అతని కోచ్ మనీష్ ఓజా తెలిపాడు. అతనికి ఇష్టమైన మటన్, పిజ్జా, చికెన్ కూడా దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.